सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम। శ్రీమద్భాగవతం దశమ స్కందం ఉత్తరార్ధం 71 అయిపోయింది. అధ్యాయాలు 72వ అధ్యాయంలోకి వచ్చాం. 71వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన పరివారంతో కలిపి ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు రాజస్వ యాగానికి అటెండ్ కావడానికి. సో ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఆయన పరివారంతో సహా ఘనంగా ఆహ్వానించారు. ఇప్పుడు రాజసూయగం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఏం జరగబోతుంది చూడండి. శ్రీ శుక ఉవాచ ఏకదా తు సభా మధ్యే ఆస్థితో మునిభిర్వృతః బ్రాహ్మణై క్షత్రియైర్వైశ్యైర్భ్రాతృభిశ్చ యుధిష్ఠిరః ఆచార్యై కులవృద్ధైశ్చ జ్ఞాతి సంబంధి బాంధవైః శృణ్వతామేవ చైతేషాం అభాష్యేదమువాచ. ఏం చేస్తున్నారు? 593వ పేజీ. ఇంతసేపు యుధిష్ఠిర ఉవాచ క్రతురాజేన గోవింద రాజసూయేన పామనీః యక్షే విభూతి భగవత్ తత్సంపాదయ నః ప్రభో త్వత్పాదుకే అవిరతం పరియేచరంతి ధ్యాయంత్యభద్రణశనేషు చయో గృణంతి వివిందంతి తే కమలనాభభవాపవర్గం ఆశాసతే యదిత ఆశిషైషనాన్యే తద్దేవ దేవ భవతశ్చరణారవింద సేవానుభావమిహ పశ్యతు లోకయేషః ఏ త్వాం భజంతి న భజంత్యుతవోషభ యేషాం నిష్టాం ప్రదర్శయ విభో కురు సంజయానాం న బ్రాహ్మణస్వపరభేదమతిస్తవ స్యాత్ సర్వాత్మనః సమదృశస్సు సుఖానుభూతే సంసేవతాం సురతరోరివతే ప్రసాదః సేవానురూపముదయో న విపర్యయోత్ర. శుక మహర్షి చెప్తున్నాడు, అయ్యా పరీక్ష మహారాజా, ఏకదా సభా మధ్య ఆస్థితో మునుభిర్వృతః బ్రాహ్మణై క్షత్రియై వైశ్యై భ్రాతృభిశ్చ యుధిష్ఠిరః. ఒకనొక సమయంలో సభలో కూర్చున్నటువంటి
ధర్మరాజు ఎదురుగా అందరూ ఉన్నారు. తన తమ్ముళ్ళతో పాటు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, అవునా, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు, ఉండాల్సిన వాళ్ళందరూ ఉన్నారు బంధువులతో సహా. వాళ్ళతో కలిపి ఆయన ఇలాగా చెప్తాను, యుధిష్ఠిరవాత క్రతురాజు అయిన గోవింద రాజశ్రీ అయిన భావనే. అయ్యా, యాగాలలోకే అత్యంత క్లిష్టతరమైనది రాజసూయ యాగం. వాస్తవానికి అంత ముందు కూడా ఎవరు చేసినట్టు లేరు, ధర్మరాజుయే చేస్తున్నాడు. ఏమయ్యా ఇది ఎంత కష్టం ఎందుకు అనేటట్లయితే, దీనికి ఏమైనా అంత డబ్బు ఖర్చు అవుతుందా, మంది కావాలా? కాదు కాదు కాదు. అసలు ముఖ్యమైనది ఏంటి అంటే, రాజసూయ యాగం జరగాలి అని అంటే దేశం మొత్తం మీద ఎవ్వరూ వ్యతిరేకించకూడదు. యాగాన్ని వ్యతిరేకించిన వాళ్ళని అణిచివేయాలి, ఎదుర్కొన్న వాళ్ళని జయించేయాలి, అడ్డుపడిన వాళ్ళని అవసరమైతే లేపేయాలి. యాగం చేస్తూ ఉన్న వాళ్ళకి దేశం మొత్తం మీద తిరిగే లేదు అని అందరూ అంగీకరించగలగాలి. అవునా, శత్రువు బోల్డ్ మంది ఉన్నారు అడ్డుపడడానికి. మరి ఏ విధంగా చేయగలరు? అందుకే ఎవరు చేయరాది. ధర్మరాజు ధైర్యం చేశారు, చెయ్యాలి అని అనుకున్నాం. అయితే శ్రీకృష్ణ, నీ వలననే నేను చేయాలి అనుకున్నానయ్యా. అంటే నా వల్ల అంటే నీ సహాయం ఉంది కాబట్టి, నీ సహకారం ఉంది కాబట్టి, నువ్వు మాకు తోడున్నావు కాబట్టి మేము చేయాలి అని సంకల్పించామయ్యా. అవునా, ఇది కానీ జరిగితే మళ్ళీ దేశమంతా ఒకే భావంతో ఉంటుంది. దేశంలో అప్పుడు కూడా సామంత రాజ్యాలు అనేవాళ్ళు, ఇప్పుడు అవే రాష్ట్రాలు. మహారాజు ఒకరుంటే సామంత రాజులు అనేక మంది ఉండేవాడు. వాళ్ళు చిన్న చిన్న రాజ్యాలు అన్నీ కలిపి పన్నులు చెల్లించేటువంటివి. జిఎస్టీ అంటారు కదా, ఇప్పుడు మొత్తం దేశం అంతా పన్నులు వాళ్ళు చెల్లిస్తారు సెంట్రల్కి. ఆ సెంట్రల్ నుంచి మళ్ళీ అన్నీ వేలుగా ఇప్పుడు పంపిస్తూ ఉంటారు. అదే అప్పుడు కూడా మహారాజు సామంతరాజులు ఉండేవారు. కానీ సామంతరాజులు అందరూ జయించబడాలి అంటే అది ఎవరికి వీలవుతుంది కదా, అందుకే ఎవరు చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఈ తలపెట్టాడు అని అంటే నీ సపోర్ట్ చూసుకొని నేను ఇది తలపెట్టానయ్యా, నువ్వుగా లేకపోతే ఇది జరగదయ్యా, నువ్వు ఉంటేనే జరుగుతుందయ్యా. ఇది జరిగితే సమాజం అంతా ఏకమవుతుంది. మంచి వాళ్ళందరూ చక్కగా వాళ్ళ పనులు చేసుకుంటూ ముందుకెళ్తారు. దుర్మార్గులు అయినటువంటి వాళ్ళందరికీ అహంకారం అనసొచ్చు, లేదా తలకాయ తీసేయాల్సి. సో కాబట్టి ఇదిగో మేము ఈ సంకల్పం చేశాము అయ్యా, నీ వలన, నీ శక్తి వలన, నీ జ్ఞానం వలన, నీ సపోర్ట్ వలన లేకపోతే ఏమీ చెయ్యలేము, జరగదయ్యా శ్రీకృష్ణ. కాబట్టి నీకే అగ్రతాంబూలం, అందరిలో ఉన్న నీకే పూజ కూడా చేస్తూ ఉన్నాము. కాబట్టి నువ్వు అనుమతిస్తే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. చూడండి, శ్రీ భగవానువాచ సమ్యక్ వ్యవసితం రాజన్ కీర్తిర్లోకాననుభవిష్యతి ఋషీణాం పితృదేవానాం సుహృదామపి న ప్రభో. జిత్యోస్యాత్మవదాత్ దుర్జయో ఏ కృతాత్మభిః న కిశ్చిన్ మత్పరం లోకే తేజసా యశసా శ్రియా విభూతిభిర్వా బిభ్వవేద్దేవోపి కిము పార్థివః. శ్రీశుక ఉవాచ నిశమ్య భగవద్గీతం ప్రీతః పుల్లముఖాంబుజః భ్రాతॄన్ దిగ్విజయే యుక్తా విష్ణుతేజోపబృంహితాన్ సహదేవం దక్షిణస్యామాదిశతసహ సంజయై దిశి ప్రతీక్షాం నకులముదీక్షాం నవ్యస.
రాచ్యామృగోదరం మత్స్యైః ते विजित्य नृपान् वीरा आजहुर्दिग्योजस अजातशत्रवो भूरि द्रविणं नृपयक्ष्यति ఏమైందయ్యా ఇదిగో శ్రీ భగవాన్ వాచ భగవంతుడు నారాయణ భగవానుడు శ్రీకృష్ణుడుగా ఉద్భవించాడు. ఆయన ఇట్లాంటివన్నీ ఆయన సంకల్పాలు, వాటినే ఈశ్వర సంకల్పాలు అంటారు. సమష్టి అభివృద్ధి కొరకు మానవులందరూ దేనికోసం పనిచేస్తూ ఉంటారు? ఎక్కువ మంది అర్థకామాల కొరకే, బాగా సంపాదించుకోవాలి, దాచుకొని అనుభవించాలి, అంతేనా? మ్యాక్సిమం కొంతమంది ఉంటారు దేవుడు భక్తిగా నిజంగా ఉంటే మీరు ధర్మంగా నడుచుకోవాలి. దేవుడికి పూజ చేసినంత మాత్రాన భక్తి ఉన్నట్టు కాదు. అలవాటుగా కొంతమంది వెళ్తారు, అవునా? పోయి పాపాలు పోగొట్టుకోవడానికి జనం వెళ్తారు. ఇంకా కొంతమంది బాగా సంపదలు రావాలి అని వెళ్తారు కదా. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి మీద భక్తిగానే ఉంటే ఓ ఆయన ఉన్నాడు, అవునా? ఎక్కడ ఉన్నాడు? ఏదో ఒక లోకంలో ఉన్నాడో లేదా అంతటా ఉన్నాడు అంటే ఏం చేస్తుంటాడు ఆయన? ధర్మంగా నడుచుకుంటే అనుగ్రహిస్తాడు, అధర్మంగా నడుచుకుంటే శిక్షిస్తాడు. ఈ విషయం అర్థమైతే ఎలాగా నడుచుకుంటాడు? ధర్మంగా నడుచుకోవాలి అనుకుంటాడు. ఇది కానీ అర్థమైతే కదా, ధర్మంగా నడుచుకోవాలి అని అనుకుంటాడు. ఇప్పుడు ధర్మంగా సరే, ధర్మంగా నడుచుకోవాలి అనేది ఎందుకు? అమ్మో పాపాలు చేయకుండా ఉండడానికి, పుణ్యాలు. ధర్మం అంటే ఇక్కడ పుణ్యాలు బాగా వచ్చేస్తాయి. ఏమయ్యా పుణ్యాలు వస్తే ఏమవుతాయి? ఆ పుణ్యాలు మూట కట్టుకొని స్వర్గానికి వెళ్ళచ్చు, మళ్ళీ అక్కడ హాయిగా భోగాలనిపించవచ్చు, లేదా మళ్ళీ మళ్ళీ జన్మల్లో కూడా హాయిగా సంపదను పెంచుకోవచ్చు, అనుభవించవచ్చు, అవునా? అందుకే అని అనుకుంటారు కదా. కానీ మోక్షం కావాలి అని ఎవరు అనుకుంటారు? మోక్షం కావాలని ఎవరు అనుకుంటారు? మరి మోక్షం కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మోక్షం కావాలి అనుకున్నవాడు నేను తప్పు చేయకూడదు, నేను బతికినంత వరకు అందరికీ ఎక్కువ మందికి ఉపయోగపడాలి అని. ప్రారంభం ఏంటి అంటే అందరూ చేసేదే నాకు ఎక్కువ ఫలం రావాలి. ఏం రావాలి? సంపదలు రావాలి, అవునా? పేరు ప్రతిష్టలు రావాలి, అధికారాలు రావాలి. బాహ్యంగా ఉన్నా ఆధ్యాత్మికంగా ఉన్నా కూడా పదవుల కోసమే పాటుపడి పని చేసేవాళ్ళు ఉంటారు. ఏమయ్యా పని చేయకపోతే పదవి పోతుంది, పని చేస్తే పదవి వస్తాడు. అదేగా రాజకీయంలో అందరూ కదా. అయ్యా ఇక్కడ ముక్తి కావాలి అనుకున్న వాడు ఉన్నాడే, అవునా? నేను దైవానికి అనుకూలంగా నడుచుకోవాలి, అవునా? దైవమే ఈ ప్రపంచం అంతా సృజించి అందరిలో ఉన్నాడు. నేను ఎక్కువ మందికి ఉపయోగపడేటట్లు, ఎక్కువ మందికి మంచి మార్గం చూపించేటట్లు నడుచుకోవాలి అని అనుకున్నాడా? వాళ్ళంటే భగవంతుడికి ఇష్టం ఉంది. ఎక్కువ మంది సుఖపడాలి, ఎక్కువ మంది దుఃఖాల నుంచి బయటపడాలి, ఎక్కువ మంది ధర్మ మార్గంలో నడిచి భగవంతుడికి ఇష్టమైన కర్మలు చేసి సమాజం అంతా సుభిక్షంగా ఉండాలి, అందులో నేను పాత్రధారుని కావాలి అని ఎవడైతే అనుకుంటాడో వాడు గృహస్థ కావచ్చు, అవునా, బ్రహ్మచారి కావచ్చు. ఇలాగా అనుకున్న వాళ్ళకే భగవంతుడు తోడ్పడతాడు. ఎందుకో అది ఆయన పని. లోకాన్ని అంతటిని సృజించి అందరూ బాగుపడేటట్లు, అందరూ అభివృద్ధి అయ్యేటట్లు చేయడం. అందులో మనం ఎప్పుడైతే పాలు పంచుకుంటున్నామో అప్పుడు వాళ్ళ కర్మలన్నీ తెగ్గొట్టేస్తూ ముక్తి మార్గం ఆయన లోపల నుండి చూపిస్తాడు. బయట రక్షణ చేస్తాడు, పోషణ అందరికీ చేస్తాడు కదా. లోపల అజ్ఞానాన్ని తొలగిస్తాడు, లోపల సద్గుణాలను ఇస్తాడు, విజ్ఞానాన్ని ఇస్తాడు, లోపల అత్యంత ధైర్య సాహసాలను ఇస్తాడు. దాంతోపాటు నువ్వు నేను ఒక్కడే అయ్యున్నావు అనే విషయాన్ని స్లోగా లోపల నుంచి ఓపెన్ చేస్తాడు. తెలుస్తుంది నేను దేహంగా అన్యంగా ఉన్నాను అనే విషయం స్పష్టంగా. అలాంటి వాళ్ళకి లోపల గోచరిస్తుంది ఆ విషయం అంతా కూడా. అది ఆయన కార్యం కదా. అందరూ బాగుపడాలి, అందరూ భగవంతుడికి అనుకూలంగా బతకాలి, అందరూ సుఖపడాలి.
ఇలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆయన దిగొస్తాడు, వాళ్ళ వెనకలుండి వాళ్ళ చేతి ఈ పనులన్నీ చేయిస్తాడు. ధర్మరాజు అలాంటి వాడు, అందుకే ధర్మరాజుని ఎన్నుకున్నాడు. సరే, ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నాడు అంటే ఆ రాజసూయాగానికి ప్రేరణ చేయించింది కూడా నారదుడు వాళ్ళని. అవునా? ఎవరు? భగవంతుడే నారాయణుడే ధర్మరాజు చేయించడానికి నారదుడు వల్ల సంకల్పం కలిగించి ఆయనే వచ్చి కూర్చుంటున్నాడు ఇక్కడ. కార్యక్రమం అయిపోయేంత వరకు ఆయన వెళ్ళిపోవట్లేదు. కృష్ణుడు మొత్తం పరివారంతో వచ్చి కూర్చున్నాడు ఇక్కడ కదా. కూర్చొని ఏమయ్యా ఆయన ఏం చేస్తున్నాడు? ధర్మరాజుని ఇప్పుడు పొగుడుతున్నాడు. అక్కడ ఆయన ఏమో ధర్మరాజు భగవానుడిని పొగిడితే ధర్మరాజుని భగవంతుడు నారాయణ భగవానుడు ఏమంటున్నాడు? ఏదైతే భ్రాతరో రాజన్ లోకపాలాంశ సంభవ, ఇదిగో నీ తమ్ముళ్ళు ఒక్కొక్కరు లోకపాలకులు లాంటి వాళ్ళు, సజ్జనులు, మీరు ఏమైనా చేయగలిగినటువంటి వాళ్ళు. అవునా? మీరు అధర్మంగా వ్యవహరించరు, సంపూర్ణంగా ధర్మంగా వ్యవహరిస్తారు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. అవునా? మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు నేను వశమైపోయాను పోయా, మీకే నేను వశమైపోయానయ్యా. మీకు ఏది కావాలి అనుకుంటే అది చేసి పెట్టేస్తానయ్యా అని సాక్షాత్ భగవంతుడే అంటున్నాడు. ఇప్పుడు శ్రీ శుకుడు చెప్తున్నాడు. శ్రీ శుభవాచ నిశమ్య భగవద్గీతం ప్రీత ప్రమాదం ముఖాంబుజ భ్రాతృం దిగ్విజయయుక్తం విష్ణుతేజోం సింహాన్. అయ్యా, భగవంతుడు ఆయన అత్యంత ఆనందంతో ఆయన వీళ్లకు చేయాల్సిన బోధనంతా చేస్తున్నాడు. ఎవరికి? పాండవులు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాల్సిందంతా చెప్పి, అవునా, అలా చూస్తూనే విష్ణువు యొక్క తేజస్సు, విష్ణువు శక్తి ఉంది వాళ్ళ లోపల ప్రవేశపెట్టేశాడు. ఏమంటారు అంటే శక్తిపాతము అంటాం. ఎవరు ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్నారో గురువుకి వాళ్ళను చూసి సద్భావం కలిగింది అని అంటే అనంత శక్తి వాళ్ళలోంచి ప్రవేశిస్తుంది. అనంత శక్తి ప్రవేశిస్తుంది. ఎలా అండి? లోపల ఆలోచన చేస్తే చాలండి, లేదా ఒక్కసారి చూస్తే చాలండి, లేదా ఒకసారి అలాగ తట్టారు అంటే చెయ్యి అలాగా వచ్చారు అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ ధర్మ బుద్ధి ఏదైతే ఉందో దిగుణీకృతంగా నిర్భయంగా పైకి వచ్చి భగవంతుడికి ఇష్టమైన పనులు చేయించే స్థితికి వస్తారు కదా. అదే ఈయన దీక్షని ఇచ్చేసారు వాళ్ళకి. దీక్షతో పాటు ఈయన విష్ణువు యొక్క తేజస్సు వాళ్ళలో ప్రవేశపెట్టి వాళ్ళలో మహా శక్తివంతులుగా తయారు చేసి చెప్పాడు. ధర్మరాజా, మీలో ఉన్న సద్బుద్ధి, మీ తమ్ముళ్ళలో ఉన్న ధర్మ దృష్టి ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయిస్తుంది. నేను ఇక్కడే ఉంటాను, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, మొదలుపెట్టేసేయని. అప్పుడు దీక్షలు ఇస్తున్నారు ఒక్కొక్కరికి. అవునా? ధర్మరాజు ఏం చేశాడు? సృంజయ దేవవీరులు అనే వాళ్ళని పిలిపించాడు. ఫస్ట్ సహదేవుడికి సహాయం చేయండి అన్నాడు. అవునా? ఆయన్ను దక్షిణ దిశకు పంపించేశారు సహదేవుని. తర్వాత మత్స్య దేశ యోధులను పిలిపించాడు. నకులుడి నుంచి పశ్చిమ దిశకు పంపించాడు. తర్వాత కేకయ దేశ సైన్యంతో కలిపి అర్జునుడిని ఉత్తర దిశకు పంపించాడు. మందర దేశ బలాలతో కలిసి భీమసేనుని తూర్పు దిక్కు పంపించాడు. వెళ్ళి మీరు జైత్రయాత్ర చేసి మొత్తం అందరినీ వశం చేసుకొని రాకండి అని చెప్పి. అవునా? ఇప్పుడు ఏమయ్యారు? వాళ్ళందరూ కలిశారు. వాళ్ళ వైపులకి వాళ్ళందరూ వెళుతున్నారు. మొత్తం శత్రువులందరినీ జయించి తీసుకో అందరినీ అన్ని చోట్ల. ఇంకా ఏంటి, చాలా పెద్ద కార్యం ఇది, సంవత్సరం పాటు జరుగుతుంది. దీనికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎన్ని కోట్లు అవుతుందో. ఏం చేయాలి? ఒక్కొక్కరిని జయించో లేదా అనుకూలపరుచుకొని వాళ్ళ సంపదలు ఇస్తారు దక్షిణలుగా, లేదా వాళ్ళ మదం అనిచి వాళ్ళ దగ్గర ఉన్న సంపదల్ని హక్కుని వచ్చేసేయాలి. అలాగా జైత్రయాత్ర చేయాలి. అవునా? కూర్చున్నారు ఆయన అక్కడ. నాలుగు వైపులు పంపించేశారు. అందరూ ఆయా వైపులకు వెళ్ళారు. మొత్తం అందరిని జయించారు.
ఆ సంపదలన్నీ తీసుకొని వచ్చేసారు. అన్నగారి దగ్గర సమర్పణ చేశారు. మొత్తం ఆయా రాజులు కూడా అన్నారు, ఖచ్చితంగా ఆ సమయానికి కార్యక్రమానికి మేము అందరం అటెండ్ అవుతాము అని అన్నారు. అయితే ఒక ఆయన మాత్రం ఎదురు తిరిగాడు, ఆయన జయించలేకపోయాడు. ఎవరైనా? జరాసంధుడు. జరాసంధుడు ఎదురు తిరిగాడు, ఆయన జయించలేదు, వెనక్కి తిరిగి వచ్చేసారు. ఏమైంది? ఇప్పుడు జయించాలి కదా, ఏం జరగబోతుందండి? 15 శ్రుత్వాజితం జరాసంధం నృపతేధ్యాయతో హరి అహోపాయం త్వమేవాద్య ఉద్ధవోయమువాచ. చదవండి చదవండి. భీమసేనోర్జున కృష్ణో బ్రహ్మలింగ నిహత విపులం యశ ఇత్యుదారమది ప్రాహ కృష్ణార్జున వృపోదరాన్ హే విప్రావ్రియతం కామో తదామా. ఓకే, హరి ఓం. ఏమైంది? వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా జరాసంధుడు ఒక్కడు జయించబడలేదు. అవునా? జరాసంధుడు జయించబడలేదు, వాడు అనుకూలించలేదు, వాడు వ్యతిరేకించాడు. వ్యతిరేకించాడు అంటే ఇప్పుడు శత్రువులందరినీ కట్టగట్టి కార్యక్రమం జరుగుతూ ఉండేటప్పుడు వచ్చి అడ్డుపడచ్చు. అయితే అనుకూలమైన కావాలి లేదా ఓడిపోవాలి, భయపెట్టైనా దానిలో తీసుకోవాలి, లేదా అనుకూలంగా దానిలో తీసుకోవాలి. వీడు వ్యతిరేకించాడు, ఏం చేద్దామయ్యా, ధర్మరాజుకి పుట్టింది, ఏం చేద్దాం, ఇప్పుడు కార్యక్రమాన్ని తలపెట్టాము, జరగాలి అని అంటే నేను మళ్ళీ వచ్చాడు కృష్ణ, నువ్వేనయ్యా దిక్కు. కృష్ణుడు అన్నాడు, డోంట్ వరీ, ఇంతకుముందు దీని గురించి చర్చించాము ద్వారకలో. మా ఉద్ధవుడు చెప్పాడు ఒక సలహా, ఏమిటి అంటే ఆల్రెడీ ఇక్కడ చర్చ జరిగింది కదా, ఏది 20,000 మంది రాజులను తీసుకెళ్ళి వాడు బంధించేస్తున్నాడు. 21,000 మంది రాజుల్ని వాడు బంధించేస్తున్నాడు. వాళ్ళని రక్షించమని చెప్పి బ్రాహ్మణుడు వచ్చి చెప్పాడు కదా, దాన్ని చర్చించుకుంటూ ఉన్న సందర్భంలోనే నారదుడు వచ్చి విషయం చెప్పాడు. అయ్యా మీరు భయపడకండి, మా ఉద్ధవుడు ఒక సలహా ఇచ్చాడు, అవరా వాడు భీముడి చేతిలో మాత్రమే సస్తాడు, కాబట్టి ఇదిగో నేను అర్జునుడిని భీముడిని తీసుకుని వెళ్ళి వాడి కథ పూర్తి చేసి వస్తాను, నువ్వు కానీ నీ ఏర్పాట్లలో ఉండు అని. ఏం చేశారు వీళ్ళు? 3 బ్రాహ్మణ వేషాలు వేశారు. ఇప్పుడు యుద్ధంగా ప్రకటిస్తే చాలా నష్టం ఏర్పడుతుంది, చాలా సమయం ఏర్పడుతుంది. యుద్ధం చేయకూడదు, కానీ మనం చంపాలి, దొంగతనంగా కాదు, మనం డైరెక్ట్గానే చంపాలి. వాడు ఒంటరి వాడిని చేసి ఒంటరిగానే చంపేసేది కదా. ఏం చేద్దాం అనుకుంటే వీళ్ళిద్దరూ
ముగ్గురు బ్రాహ్మణ వేషాలు వేసేసారు. బ్రాహ్మణ వేషాలు వేసి నేరుగా వాడి రాజ్యానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి వాడిలాగా అంటూ ఉన్నారు. ఏమని? ఓ జరాసంధ మహారాజా, నీకు శుభమోగాక. మేము చాలా దూరం నుండి వచ్చాం. అవునా? మేము కోరింది కానీ మాకు ఇస్తే మేము సంతోషిస్తాం. అవునా? ఎదుగో క్షమాపణం కలిగినటువంటి వాళ్ళు ఇది తప్పనిసరిగా చేయగలరు. అందులో నువ్వు చాలా ఉదారుడివి, నువ్వు చాలా దాన ధర్మాలు చేసిన వాడివి, నువ్వు బ్రాహ్మణులని గౌరవించేటువంటి వాడివి కదా. బాగా పొగిడారు. పొగుడుతూ పొగుడుతూ ఏమయ్యా, ఇదిగో ఇంతకుముందు ఆ హరిశ్చంద్రుడు ఆయనకి ఎంత కష్టకాలం వచ్చినప్పటికీ కూడా ఆయన మాట తప్పలేదు. అలాగే ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టడంలో రంతిదేవుడు, అవునా, ఊంచవృత్తి అంటే పొలాలు కోసిన తర్వాత గింజలు రాలిపోయి ఉంటాయి, అలాంటివి ఏరుకొని కొంతమంది తింటూ ఉంటారు. అలాంటి దాన్ని ఊంచవృత్తి అని అంటారు. ఆ వృత్తిలో ఉండే కూడా రంతిదేవుడు ఆయన ఆతిథ్యాన్ని ఇచ్చాడు కదా. అలాగే ముద్గలుడు పావురాన్ని రక్షించడానికి తన శివ చక్రవర్తి ఒక పావురాన్ని రక్షించడానికి తన శరీరాన్ని ఘోషించేశాడు. వామనుడు అడిగినటువంటి దానం ఇవ్వడం కొరకు బలి చక్రవర్తి తన జీవితాన్ని తీసుకున్నాడు కదా. ఇంతమంది ఇన్ని రకాలుగా దానాలు చేసి గొప్పవాళ్ళు అయ్యారయ్యా, మాకు కూడా మేము ఒక ప్రత్యేకమైన దానం కోసం మీ దగ్గరికి వచ్చాము, మాకు దానాన్ని ఇవ్వయ్యా. ఎవరిని అడిగారు? జరాసంధుడు వచ్చాడు బయటకు వచ్చి, వాడు నిజంగానే బ్రాహ్మణులు అంటే గౌరవం అంట, మమ్మల్ని ఏమైనా ఇచ్చేస్తారు కదా. సరే వాడు బయటకు వచ్చి ఏం కావాలి అన్నట్టు వాడు చూశాడు. ఇదిగో వాడు చూస్తూనే గుర్తుపెట్టేశాడు, బ్రాహ్మణులు కాదే అనిపించింది. అవునా, ప్రశాంతత కనిపిస్తుంది ముఖంలో బ్రాహ్మణులు వాళ్ళకి, సౌమ్యత కనిపిస్తుంది, భయం కనిపిస్తుంది కదా. వీళ్ళ ముఖాల్లో భయాలు లేదు. అవునా, చూపులు కరకరలాడుతూ ఉన్నాయి, మహా బలిష్ఠులుగా కనిపిస్తున్నారు. పైగా విలంబలు మోసిన వాళ్ళు భుసాలకి ఏది వాతలు పడినట్టు కనిపిస్తాయట, అదంతా కూడా కనిపిస్తుంది. కానీ వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది అని అనుకున్నాడు. చూసినట్టుంది అంటే అక్కడ చూశాడు, ఎక్కడ? ద్రౌపది స్వయంవరంలో, భీమార్చనలో ద్రౌపది స్వయంవరంలో చూశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిసిందే కదా, ఈయన గుర్తుపట్టేస్తుంటే అన్నారు, ఇదిగో నీ దగ్గరికి మేము వస్తు వాహనాల కోసం రాలేదు, ప్రత్యేకమైనటువంటి దానం అడుగుతున్నాం. నువ్వు సాక్షవంతుడు అయితే, ధర్మాత్ముడు అయితే, ఇదిగో మేము అడుగుతున్నటువంటిది యుద్ధ భిక్ష, అది కూడా ద్వంద్వ యుద్ధ భిక్ష. అవునా? ఆయన అన్నాడు, మీరు ఏం కోరుకుని ఇచ్చేస్తానని అంటూ వస్తున్నాడు లోపల ఉండే. ధన మాన ప్రాణాలనైనా సరే ఏం కోరుకుని ఇచ్చేస్తాను అంటూ వస్తున్నాడు. ఆయన గుర్తొచ్చాయి ఆయనకి. శుక్రాచార్యుడు అడ్డుపడుతూ ఉన్నప్పుడు కూడా బలిచక్రవర్తి దానం చేసి పోగొట్టుకున్నప్పటికీ కూడా శాశ్వతమైన కీర్తి నిలబడింది కదా. అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అడగని ఏం కావాలని ఇచ్చేస్తాను చెప్పారు. ఇదిగో నువ్వు మాట ఇచ్చావు, మేము వాళ్ళని అడిగాడు, ఎవరు మీరు అని చెప్పేశాడు. నేను శ్రీకృష్ణుడిని, నీకు శత్రువుని. ఆల్రెడీ యుద్ధం జరిగింది కదా, ఇక్కడ 18 సార్లు యుద్ధం జరిగింది. తర్వాత ఎదుగో వీళ్ళు ధర్మరాజు తమ్ముళ్ళు భీమార్జునుడు, నీతో యుద్ధ భిక్ష కోసం వచ్చాం, కోరుకో, మాతో ఎవరితో నువ్వు యుద్ధం చేస్తావు? ద్వంద్వ యుద్ధం, ఎవరినో ఒకరే చాలు. నాతో చేస్తావా, అర్జునుడు చేస్తావా, భీముడితో చేస్తావా? ఆడు చూశాడు, చూసామన్నాడు. శ్రీ భగవానువాచ, చూడండి, యుద్ధం నో దేహి రాజేంద్ర ద్వంద్వశో యది మన్యసే యుద్ధార్థినో వయం ప్రాప్త రాజన్యానాకాంక్షిణః
असौरु गोदरः पार्धस्तस्य भ्रातरा सुनोहृदम् अनन्यो अनयोर्मातुलेयं मां कृष्णं जानीहि ते रिपुम् अहं चामर्षितो मन्दा युद्धं तर्हि ददामि वः न त्वया भीरुणा योऽस्ये इति विक्लवचेतसा मुदरां स्वपुरीं त्यक्ता समुद्रं शरणं गतः अयं तु वयसा तुल्यो नादिस्तस्यो न मे समः अर्जुनो न भवेत् योद्धा भीमस्तुल्यबलो मम इत्युक्त्वा भीमसेनाय प्रादाय महतीं गताम् द्वितीयां स्वयमादाय निर्जगाम पुरात् बहिः ततः स मे खलु वीरो संयुक्ता वितरेतरौ जग्नदर वज्रकल्पाभ्यां गदाभ्यां रणधुर्मदौ मण्डलानि विचित्राणि सव्यं दक्षिणमेव च शरदो शुशुभे युद्धं नटयोरिवरङ्गिणौ ततश्चटलशटा शब्दो वज्रनिःशेषणनिव गदयोः क्षिप्तयो राजन् दन्तयोरिव दन्तिनु ते वै गदे भुजशवेन निपात्ममाने अन्योन्यतोंसकटे पादकरोरुजत्रुन् सूर्ष्णी बभूवतरुपेत्य यदार्कशाखे संयुज्यतोर्विरदयोर्वदीप्तमन्योः इत्थं तयो बृहत क्रुद्धौ स्वमिष्टविरयः స్పర్శైరవిష్టాం ఏమైంది ఆడన్నాడు ఎవరు ఈయనేమో మాట్లాడాడు శ్రీకృష్ణుడు చెప్పాడు వాడికి ఒక్కసారిగా చాలా 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 కోపం వచ్చిందంట కోపం వచ్చి భయంకరంగా నవ్వేశాడట నవ్వేసి ఓ మూర్ఖులారా మీకు యుద్ధమే ఇష్టమా ఇదిగా చెప్తున్నా విను నువ్వు పిరిగివాడు అనేస్తున్నాడు కృష్ణుడితో వ్యక్తికి బలం ఉండొచ్చు కానీ అవునా ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ వివేకం ఉంటేనే తెలివితేటలు బయటకు వస్తాయి జ్ఞానం బయటకు వస్తాయి లేకపోతే రాదు కృష్ణుడు అన్నాడు నువ్వు పిరికోడివి నా చేత చాలాసార్లు ఓడిపోయావు నీలాంటి వాడితో నేను యుద్ధం చేయడం ఏంటి కృష్ణ నేర్చుకున్నాడు అవునా లోపల ఎంత అహంకారం దుర్గుణాలు బలిసిపోయి ఉంటే ఇలాంటి మాటలన్నీ వస్తాయి దానికి ఏంటంటే జీవితంలో మనం సత్కర్మలు ఆచరిస్తూ ఉంటేనే మన తెలివితేటలు మన పనికి వస్తాయి సత్కర్మలు ఆచరించడం అవి భగవంతుడికి సమర్పణ భావనతో చేస్తుంటే సద్గుణాలు వస్తాయి సద్గుణాలు వచ్చినప్పుడు ఎవడు శ్రేష్ఠుడు ఎవడు కాదు ఎవరిలో సద్గుణాలు ఉన్నాయి ఎవరిలో లేవు ఎవడు దైవ మార్గంలో వెళుతున్నాడు ఎవడు వ్యతిరేకంగా వెళుతున్నాడు ఆ వివేకం వస్తుంది లేకపోతే రాదు ఎలాంటి వాడికైనా సరే పప్పులో కాలేసి తప్పుడు దారి దుక్కిడిపోతాడు అదే అన్నాడు నువ్వు నా దెబ్బకు భయపడి మధురను వదిలేసి వెళ్ళి ద్వారకలో కూర్చొని అక్కడ రాజధానిగా మార్చుకున్నావు నీతో నేనేంటి యుద్ధం చేసేది రెండు అర్జునుడు చూశాడు వాడు పిల్లోడు నాకంటే చాలా చిన్నోడు వాడికి అతను ఏ శక్తి లేదు యుక్తి లేదు వాడితే నేనేంటి యుద్ధం చేసేది అని ఆ తర్వాత నాతో సరితో కలిగిన వాడు ఏదో భీముడు ఒక్కడే అతనితో అయితే నేను యుద్ధం చేస్తాను రండి కలిసి ఏం చేశారా రెండు గదలు తెచ్చాడు భీముడికి ఒకటి ఇచ్చాడు వీడు ఒకటి తీసుకున్నాడు ఊరు బయటకు వచ్చేసాడు ఇట్లాంటి ద్వంద్వ యుద్ధాలు జరిగేటువంటి ప్రదేశం ఒకటి ఆ ప్రదేశానికి వచ్చారు ఈ యుద్ధం స్టార్ట్ అయింది భయంకరంగా గదలతో కొట్టుకుంటున్నారు అవునా గదలు తగులుకుంటున్నాయి ఒంటి మీద తగులుకుంటున్నాయి గదలు తగిలినప్పుడు పెద్ద పిడుగులు పడ్డట్టు శబ్దం వస్తుంది అవునా భయంకరమైన శబ్దాలు వస్తూ ఉన్నాయి ఒకనొకరు పిడిగుద్దులు గుద్దుకోవడం గదలతో కొట్టుకోవడం కింద పడడం పైకి లేయడం మొత్తం ఆ నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేది ఒక నిలబడి చూస్తూ ఉన్నారు కానీ ఎవరు ఓడిపోవట్లే ఎవరు గెలుస్తారయ్యా ఎప్పుడు గెలుస్తారయ్యా
అలాగా యుద్ధం జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది. ఎంతసేపు జరిగిందయ్యా చూడండి. శబ్దస్తయో ప్రహరతోరి భయోరి మాసీత్ నిర్ఘాత వజ్ర పురుషస్థలతాదనోత్తః తయోరేవం ప్రహరతో సమశిక్ష బలౌజసౌ నిర్విశేషం అభూత్యుద్ధం అక్షేణ చ వయోర్నృప ఏవం తయోర్మహారాజ. గట్టిగా చదవండి. తద్విజ్ఞాయ మహాసత్వో భీమః ప్రహరతాంబర గృహీత్వా పాదయోశ్చత్రం పాదయామాస భూతలే. ఓకే, ఏమైంది? వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి యుద్ధం ఏనుగులు ఢీకొన్నట్టు కనిపిస్తూ ఉంది. ఏనుగులు వెళ్ళి పర్వతాలను ఢీకొన్నట్టుగా భయంకరంగా కనిపిస్తుంది. వాళ్ళు ఎంత యుద్ధం చేస్తున్నా ఒకరు ఓడిపోవట్లే. అవునా? ఆ యుద్ధం 27 రోజుల పాటు జరుగుతుంది. 27 రోజులు కొట్టుకుంటాం. ప్రతిరోజు పగలంతా కొట్టుకుంటారు, రాత్రి వెళ్ళిపోతారు. రాత్రి మళ్ళీ స్నేహంగా ఉన్నట్టే ఉంటారు. అవునా? స్నేహంగా ఉన్నట్టే ఉంటారు. 27 రోజులు జరిగిందట. తర్వాత భీముడు వచ్చినాడట. అయ్యా వీడు జయించబడటానికి వీలు కాడని అనిపిస్తుంది, ఏం చేద్దామా? ఇప్పుడు ఎంత తన వాళ్ళు అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు గురువునైనా భగవంతుడినైనా తనలో ఆసక్తిని భగవంతుడికి విన్నవిస్తూనే ఉండాలి. అది చేయలేదు అంటే ఖచ్చితంగా భక్తుడైనా శిష్యుడైనా పక్కదారి పట్టేస్తాడు. పైగా ప్రేమతో భగవంతుడు గురువు అవసరమైనట్టు ఇచ్చేస్తున్నాడు అనుకోండి, అడగకుండా అలసైపోతారు. వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించకుండా మనతో పాటే కదా అని ఇస్తుంది. ఇంకా కొన్ని అవగుణాలు కానీ వచ్చాయనుకోండి లోపలికి, అవునా, గురువుని కూడా లెక్క చేయరు, భగవంతుని కూడా లెక్క చేయరు. అదేగా వీడన్నాడు, నువ్వు పిరికోడివి, నీది నేనేంటి యుద్ధం చేసేది, నా దెబ్బకు భయపడి వెళ్ళిపోయి ఆ సముద్రంలో ఇల్లు కట్టుకున్నావు అనేసి. అవునా? భగవంతుడు తలుచుకుంటే వాడితో యుద్ధం చేయాలనా? లోపల ప్రాణాలు పీకేయలేడు ఇక్కడి నుంచి సంకల్పంతో కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మహాత్ములతో కానీ భగవంతుడితో కానీ చనువు అనేటువంటిది నిజాన్ని మర్చిపోయేటట్టు చేస్తాడు. దానికి భగవంతుడు ఏం చేస్తాడో అవసరం ఇచ్చినప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో అడిగేదాకా వదులుతాడు. అట్లాగా ఏ విషయాన్నైనా చూడండి, అత్యంతగా ఆయనే తీసుకొని వచ్చాడు. అయినప్పటికీ కూడా అడగాలి. ఈ నుంచి అసక్తత వ్యక్తం చేశాడు భీముడు. అయ్యా వీడు జయింపబడేటట్టు ఏం చేద్దాం, కృష్ణాన్ని ఇష్టం ఏం చెప్తే చేస్తానన్నాడట. ఈ రోజున యుద్ధం చేస్తూ ఉన్నాడు. అవునా? ధ్యానం చేస్తూ అంటే కృష్ణుడికి తెలుసు వీడి యొక్క జన్మ రహస్యాలన్నీ తెలుసు. ఎవరికి? జరాసంధుడి యొక్క జన్మ రహస్యాలు తెలుసు. వాడు ఎలా పుట్టాడు అంటే వాళ్ళ నాన్నగారు ఉన్నారు, జరాసంధుడి తండ్రి, ఒక గురువు గారు శిష్యుడు భక్తుడు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు పిల్లలు పుట్టలేదు, చాలా ఏళ్ళు అయింది, మన ఏదైనా ఆశీర్వదించు అంటే ఆయన ఒక పండిచ్చాడట. వెళ్ళి నీ భార్యకి ఒక సంతానం కలుగుతుందని. ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి 2 భార్యలు ఉన్నారు. ఇద్దరికి ఏం చేశాడు? ఇద్దరు ఎదురయ్యారు. ఎదురైతే ఏం చేశాడు? ఆ పండుని నిలువుకు కోసి చెరువు ముక్కిచ్చాడు. వాళ్ళిద్దరు తిన్నారు. ఇద్దరు గర్భవతులయ్యారు. 2 పిల్లలు అన్నారు. ఆమె ఒక ముక్క, ఇవి ఒక ముక్కగా. తల దగ్గర నుండి ఇట్లా ముక్కు నిలువు కోత కోసినట్టుగా ఒక కాలు ఒక చెయ్యి, అవునా, ఆ సగం ఒక పక్క పుట్టారు. ఏం చేస్తారు ఇప్పుడు? ఆ తండ్రి చూశాడు, అయ్యా ఇట్లా పుట్టారు, ఆయన మంత్రాలు ఉంటారు కదా, వచ్చి చెప్పేటప్పటికి 2 ముక్కలు తీసుకుని వెళ్ళి ఊరు బయట పడేసేసి. ఆ దారిలో ఈ రాజుగారికి ఫ్రెండ్ అట అప్పుడు జర అనే రాక్షసుడు వాడు వెళ్తూ చూశాడు, తిందామని వచ్చాడు. చూసేటప్పటికి ఏంటి, కలుతున్నాయి, లోపల ప్రాణం ఉంది.
అరే ఏది వాళ్ళు తమాషగా ఉంది అని 2 ముక్కలు ఒక్క దగ్గరికి తీసి అట్ట అది అంటించాడు. అంటించేటప్పటికి దగ్గరగా వచ్చేటప్పటికి ఆ 2 అంటుకుని పిల్లలు వేసి వీడు జర అనే రాక్షసుడు వాడు కలిపాడు కదా సంధి, జర సంధుడు అనే పేరుతో వాళ్ళ తండ్రి గారు ఉన్నారే, నీ వల్ల నా కొడుకు బతికొచ్చాడయ్యా, కాబట్టి నీ పేరే పెట్టేస్తాను అని అన్న, జరాసంధుడు అనేసి. ఈ రహస్యం అంతా కృష్ణుడికి తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. దానికి నేనేం చేశాడు, యుద్ధం జరుగుతుంది, వాడు చావడం తెలుసు, మొదటి రోజే కంప్లీట్ చేసి ఉండొచ్చు, కానీ అడిగితేనే చెప్తాడు. అది అడిగితేనే చెప్తాడు. అటువైపు చూసి దానికే ఎలా వేళలా మనం చేసే ప్రతి కార్యంలో మనం జయించబడాలి అని అంటే భగవంతుడి వైపు చూస్తూనే ఉంటుంది. దానికే చెప్తారు, శివుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు కదా, ఆయన ధ్యానంలో ఉన్న సగం కళ్ళే మూసుకుంటాడు. అవునా, ఆయన చూపిస్తున్నాడు ఆ విధంగా. ఏంటి అంటే సగం దృష్టి దేవుడి మీద, లోపల ఉన్న ఆత్మ స్వరూపం మీద పెట్టి ఆత్మను మర్చిపోకుండా శ్రవణ మరణ నిధిధ్యాసలు చేసుకుంటూ సగం దృష్టి పని మీద కానీ పెట్టావా, నువ్వు చేసిన ప్రతి పని నీకు బంధనం కాదు, అపజయం రాదు, ప్రతి ఒక్కటి అనుకూలం అవుతూ ఉంటుంది. అదే అని ఆయనకి ఇక్కడ భీముడు అడిగిన తర్వాతనే ఆశీర్వదిస్తున్నాడు. ఈసారి యుద్ధం జరుపు అన్నాడు. ఆయన యుద్ధం చేస్తున్నాడు. చేస్తుంటే పక్కన ఒక చిన్న కొమ్మ, చెట్టు కొమ్మ ఒకటి పీకాడు, 2 ముక్కలు చేశాడు, ఇట్లా ఎత్తేసేసాడు. మొదట చూశాడట, వాళ్ళు చీల్చాడు, వేసేసాడు. మహాభారతంలో వస్తుంది ఇంకా వివరంగా. చీల్చాడు, పక్కన వేసాడు, చీల్చాడు. చీల్చి చూశాడు భీముడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి జరాసంధుడు కింద పడేసి ఒక కాలు దొక్కొని ఇంకో కాలుని అలాగా చించి పక్కన వేసాడు. మళ్ళీ వచ్చి చదువుకుంటుంది. ఎన్నిసార్లు చీల్చి పక్కన వేసినా మళ్ళీ వచ్చి చదువుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే కృష్ణుడు చూస్తున్నాడు, మనం ఇంకా చూడట్లేదు. మళ్ళీ చూసిన తర్వాత ఆగాను కొంచెం పడుగురి కోపంతో అవునా ఇట్లా చీల్చి ఇట్లా వేసేసాడు వ్యతిరేకమైన దిశలో. ఇట్లా చీల్చి వ్యతిరేక దిశలో పడేసేటప్పటికి అసలు ఇలాగా అనుకున్నాడు భీముడు. తీసా ఈ ముక్క ఇటు ఎడం వైపు ముక్క, కుడివైపు ముక్క ఎడం వైపు విసిరి పడేసేటప్పటికి రక్తం కరిపోయింది కదా, వాడు విల కొట్టుకుంటూ చచ్చిపోయాడు. అయిపోయిందిగా, అయిపోయింది. ఇప్పుడు వాడు చచ్చిపోయాడు. ఎలా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి? సామాన్యుడు కాదు వాడు, మహాబలవంతుడు. వాడికి ఇంతకుముందు 23 అక్షోహిణీల సైన్యాన్ని చంపేశాడు కృష్ణుడు. మళ్ళీ ఇంకొక 23 అక్షోహిణీల సైన్యం ఉంది. ఎంత బలవంతుడో చూడు వాడు. వెంటనే ఏం చేశాడు, భీముని దగ్గర తీసుకొని కృష్ణుడు ఆలయంగా చేసుకొని పొగిడి శ్రీగలిగా అయ్యా అంటాం. ఆయన ఇచ్చి పాదాలకు నమస్కారం చేశాడు. అయ్యా సర్వాంతర్యామి శక్తివంతుడా, నీ వల్ల ఇది జరిగింది, నీ లేకపోతే ఏమీ జరగదయ్యా అనేసాడు. సరే పదాం అని. ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళు ఆ కోటలో దాచిపెట్టబడి ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు 21,000 మంది రాజులు. మొట్టమొదట వాళ్ళని విడిపించండి, వాళ్ళందరినీ విడిపించారు. ఎవరు విడిపించారు? ఈ జరాసంధుడికి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెద్ద కొడుకున్నాడు, ఆయన పేరు సహదేవుడు. జరాసంధుడు కొడుకు సహదేవుడు మంచివాడు. ఆ సహదేవుడిని విడిపించాడు. ఇప్పుడు భయం కూడా ఉంటుంది కదా సహదేవుడికి. అవునా, మీ నాన్నగారు ఉత్తరకరంలో ఆచరించు, ఈ లోపల ఏం చేస్తారు అంటే అటువైపు ఉన్న రాజులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ విడిపింప చెయ్యన్నారు. వాళ్ళు ఎక్కడో పెద్ద ఫామ్ హౌస్ లాంటి ప్లేస్లో తీసుకెళ్ళి అండర్ గ్రౌండ్లో 21,000 మందిని బంధించేస్తున్నాడు. 21,000 మందిని బంధించేస్తున్నాడు. ఆ ఆయన అందరినీ వాళ్ళని విడిపించారు. చూస్తే పాపం 20,008 మంది అట వాళ్ళు. వాళ్ళందరినీ విముక్తులు చేసి ఈయన దగ్గరికి తీసుకొని వచ్చారు. పాపం సాగుకు దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తున్నారు వాళ్ళు, నీరసంగా. రాజులే వాళ్ళందరూ మలినమైన బట్టలతో నీరసంగా, చేతిలో గోళ్ళు వెంట్రుకలు
అన్నీ పెరిగిపోయి అవునా ముఖాలు వేలాడబడుతూ ఉన్నాయట. చాలా కృషించిపోయినారట. కానీ ఒక్కసారి వాళ్ళందరూ వచ్చి కృష్ణుడు చూశారు. ఎక్కడ లేని శక్తి ఆయన చల్లని చూపులు ఎప్పుడైతే వాళ్ళ మీద పడ్డాయో ఒక్కసారి శక్తిని పుంజుకున్నాం. అది వాళ్ళకి దర్శనమిస్తూ ఆయన ఎలా దర్శనమిచ్చాడు? శంఖచక్ర గదాపద్మాలతో విష్ణు స్వరూపుడుగా వాళ్ళకందరికీ వాళ్ళు ఆనందంగా చదివాం. ఇది చదవలేదు 73 అధ్యాయం. శ్రీశుకౌవాచ అయుతే ద్వేషతాన్యష్టౌ లీలయా యుధిరిచ్చిత తే నిర్గతా గిరే ద్రోణ్యా మలినామలవాసనః క్షుత్క్షామా శుష్కవదన సంరోధ పరికర్షిత దదృశుస్తే ఘనశ్యామం పీతకౌశేయవాససం శ్రీవత్సాంగం చతుర్భాగం పద్మగర్భారుణీక్షణం చారుప్రసన్నవదనం స్ఫురన్ మకరకుండలం పద్మహస్తం గదా శంఖం కిరీటహార కటకా కటిసూత్రాంగదాసితం బ్రాజద్వరముని గ్రీవం వినీతం వనమాలయ. ప్రశంస హృషికేశం గీర్భిః ప్రాంజలయో నృప రాజా ఊచుః నమస్తే దేవదేవేశ ప్రపన్నార్తిహరావ్యయ ప్రపన్నాన్ పాహి న కృష్ణన్ నిర్విణ్ణాన్ ఘోర సంస్కృతే నైనం నాథాన్ వసూయామో మాగధం మధుసూదన అనుగ్రహో యద్భవతో రాజ్ఞాం రాజ్యచ్యుతిర్విభో రాజ్యైశ్వర్యమదోన్నద్దో నశ్రేయో విందతే నృప తన్మాయా మోహితో నిత్య మన్యతే సంపదోచల మృగతృష్ణాం యదా బాల మన్యంత ఉదకాశ్రయం ఏమం వైకారికే మాయామయుక్త వస్తు శిక్షతే. ఏమైంది? వాళ్ళందరూ ఒక్కసారి ఈయన చూశారు. సాక్షాత్తు విష్ణు స్వరూపం శంఖచక్ర పదాపద్మాలతో ఆయన కౌస్తుభమణితో కదా నేర్చిపోతున్నాడు. ఆయన చూసేటప్పటికి ఎక్కడ లేని శక్తి వచ్చేసింది వీళ్ళకి. వాళ్ళు ప్రదక్షిణలు చేశారు, పాద నమస్కారాలు చేశారు, ఆయన్ని పొగుడుతూ ఉన్నారు. అవునా? సాష్టాంగ నమస్కారాలు చేసేసారు. వాళ్ళు ఇలాగ పొగుడుతున్నారు. నమస్తే దేవదేవీశ ప్రపన్న ఆర్తిహర అవ్యయ. అవునా? నిన్ను శరణాగతులైనటువంటి వాళ్ళ యొక్క బాధల్ని తొలగించేటువంటి ఓ కృష్ణ, ఓ నాశరహిత. అవునా? మేము ముందను నిన్ను వేడుకుంటున్నామయ్యా, మమ్మల్ని రక్షించు రక్షించు. నైనాం నాథ అన్వసూయాము మాగధం మధుసూదన. దుర్మార్గుడైనటువంటి ఈ మాగధుడు మగధ రాజ్య అధిపతి జరాసంధుడి చేత మేము బంధించబడ్డాం అక్రమంగా. కేవలం నీకు అనుయాయులము అని చెప్పే మమ్మల్ని అందరినీ బంధించేశాడు వీడు. అయ్యా నీ అనుకుడు వాడు బంధిస్తే బంధించేశాడు కదా, కానీ దానివల్లే నీ దర్శనం అయింది. ఆ దర్శనం కావడం ఎలా? నారాయణమూర్తిలాగా కదా. నీ దర్శనం వాడి వల్లే మాకైందయ్యా. మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అవునా? మా జీవితం సార్థకత పొందింది అని అనుకుంటున్నాం. మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని వాళ్ళందరూ వేడుకున్నారు కదా. వేడుకున్న తర్వాత పొగిడారు ఆయన్ని, వరుసగా పూజ చేశారు కదా. ఇదంతా చదవండి ఒకసారి. ఇదంతా కూడా పెద్ద వేదాంతం ఉంది. చూడండి 21 నుంచి చూడండి ఒకసారి. 21 భవంత ఏతద్విజ్ఞాయ దేహాదుత్పాద్యమంతవతు మామ్యజంతోద్వరైర్యుక్త ప్రజాధర్మేణ రక్షత సంతన్వంత ప్రజాతంతున్ సుఖం దుఃఖం భవాభవౌ ప్రాప్తం ప్రాప్తం చ సేవంతో మచ్చిత్త విచరిష్యత
ఉదాసీనాశ్చ దేహాదా ఆత్మారామో ధృతౌరత మయ్యావేశ మనస్సమ్యక్ జ్ఞామంతి బ్రహ్మయాన్ సదా. ఏం చేశారు వాళ్ళందరూ పోడుతూ ఆయన్ని వేడుకున్నారు, అయ్యా మాకు ఏ భోగాల మీద సంపదల మీద అధికారాల మీద కాంక్ష లేదయ్యా, ఇదిగో నిన్ను వేడుకుంటున్నాము అందరం ముక్తకంఠంతో, మాకు సంపూర్ణంగా మా మనసులు నీ పాదపద్మాల మీద లయమయ్యి నీ అనుగ్రహాన్ని పొంది సద్గుణాలతో నిండి మేము కేవలం ముక్తి పొందేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని చెప్పాడు ఆయన. మీ కర్మలు తొలగిపోయాయి, మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తున్నాను, యథాప్రకారం వెళ్ళిపోండి మీ ఇండ్లకి, వెళ్ళిపోయి మీ రాజ్యాలను మీరు పరిపాలించండి, నా అనుగ్రహంతో మీ మనసు సంపూర్ణంగా నా యందే నిలబడుతుంది, నేను అనుగ్రహిస్తున్నాను అని. వాళ్ళు చాలా సంతోషించారు. అప్పుడు ఆ సహదేవుడిని పిలిచాడు. ఎవరు సహదేవుడు? జరాసంధుని కొడుకు. వాళ్ళకి చాలా రోజుల నుంచి వేసేస్తున్నారు కదా, ఎట్లా వెంట్రుకలు అన్నీ, వాళ్ళకి క్షవర కర్మలు అన్నీ చేయించాడు. చక్కటి మంచి సుగంధ ద్రవ్యాలతో స్నానాలు చేయించాడు, మంచి మంచి బట్టలు ఆభరణాలు తెప్పించాడు. వాళ్ళకి చాలామంది సేవకులను పెట్టి షడ్రశోపేతమైన భోజనాలు పెట్టించాడు. వాళ్ళని కొద్ది రోజులు అక్కడ చక్కగా సేద తీరేటట్లు చేసి వాళ్ళ శక్తి ఎత్తుకుంటూనే వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళ రథాలు ఇచ్చి వాళ్ళ దేశాలకి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు చేశాడు దీక్ష. అవునా, హాయిగా వాళ్ళందరినీ పంపించేశాడు కదా. ఇక్కడ జరాసంధుడు వచ్చాడు, రాజులు విడవబడ్డాడు. ఆ జరాసంధుడు కొడుకున్నాడే వాడిని రాజుగా చేసేసాడు. జరాసంధుని కొడుకు సహదేవుడిని రాజుగా చేసేసాడు. ఈయనేం కోరుకోలేదు, ఇదంతా జాగ్రత్తగా ఉంటే ఇంక బాగా రక్షించుకో అని చెప్పి జరాసంధుడు కొడుకు చెప్పేశాడు. ఇప్పుడు జరాసంధుడు కొడుకు కూడా అనుకూలమైపోయాడుగా కదా. కాబట్టి ఏంటి, వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంద్రప్రస్థానికి వచ్చేసారు కదా. 33 తచ్చుత్వా ప్రీత మనస ఇంద్రప్రస్థ నివాసిన మేనిరే మాగధం శాంతం రాజా చాత్త మనోరథ అభివంధ్యాద రాజానాం భీమార్జున జనార్దన సర్వమాశ్రవమహం చక్రు ఆత్మనాయదనుష్ఠితం విషమ్య ధర్మరాజస్తద్ కేశవేనానుకంపితం ఆనందాశ్రుకలాం మంచన్ ప్రేమ్నా నోవాచ కించన. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే 370తమోऽధ్యాయः. అథ 47తమోऽధ్యాయः. శ్రీశుకమువాచ ఏవం యుధిష్ఠిరో రాజా జరాసంధవదం విభో కృష్ణస్య చానుభావం తం శ్రుత్వా ప్రీత బ్రవీత్. ఏమైంది? ఆ విధంగా తిరిగి మళ్ళీ కృష్ణార్చనలను తీసుకొని నారాయణ భగవానుడు ఎక్కడికి వచ్చాడు? ఇంద్రప్రస్థానికి వచ్చేసాడు. ఏమయ్యా ఈ లోపల వార్త చేరిపోయిందా? చెప్తే కదా చేరడానికి. ఇప్పుడే సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ ఫోన్లు కొట్టేసి ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో పెట్టేసేస్తారు కదా. అప్పుడు అవంతా ఏమి లేవు కదా, వార్తాపత్రికలు కూడా లేవు, టీవీలు కూడా లేవు, రేడియోలు కూడా లేవు. వీళ్ళు వచ్చి చెప్తేనే కదా. అక్కడ చేయాల్సిన కర్మలన్నీ అయిపోయిన తర్వాత రాజులను పంపించేసి ఈయనకి పట్టాభిషేకం చేయించి వాడికి కర్మలన్నీ చేయించేసి శ్రీకృష్ణుడు కృష్ణార్జునులతో కలిసి హస్తినాపురానికి వచ్చాడు. హస్తినాపురానికి వచ్చి అయ్యా జరాసంధుడు సచ్చాడు, ఇక నీకు తిరుగులేదు, నీ కార్యక్రమాన్ని నువ్వు ముందుకు నడిపించు అని ధర్మరాజు సంతోషించాడు. అయ్యా నీ వల్లనే అన్నీ నడుస్తున్నాయ్యా, నీకు కృతజ్ఞతలు అని చెప్పి ఈయన తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఏం జరిగిన తర్వాత చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.